దేవుని బిడ్డలకు మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా సుఖముగా నెమ్మదిగా ఉన్నారని ప్రభు యందు మీ కొరకు ప్రార్థన చేయుచున్నాను. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు గడిచిన కాలం అంతటిలో తన అపారమైన రెక్కల కింద మనల్ని దాచి కాపాడుతూ వచ్చినాడు. ఈ ఉదయ కాలమందు దేవుని యొక్క వాగ్దానమును మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 17 వచనం. మీకు నెమ్మది కలుగును. దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానము తెలియజేయబడతా ఉంది. ఈరోజు నీకు దేవుడు నెమ్మది కలగజేయబోతుంటున్నాడు. ఈ నెల అంతటిలో దేవుడు నీ కుటుంబమునకు నెమ్మది కలగజేయుచుంటున్నాడు. గడిచిన కాలం అంతటిలో నెమ్మది, ప్రశాంతత లేక ఇదిగో నీ జీవితం చిందరబందరగా ఉన్నదేమో, ఆందోళనకరంగా ఉన్నదేమో, ఎన్నో వ్యయ ప్రయాసలకు గురవుతూ అనేకమైన కష్టములతో శ్రమలతో నెమ్మది లేని జీవితంగా బ్రతుకుతున్నావేమో. ప్రతిరోజు ఆలోచన చేస్తూ ఎందుకు నా జీవితంలో నెమ్మది లేదని కంగారు పడుతున్నావా? అయితే దేవుడు ఈ ఉదయ కాలములో తన వాగ్దానమును బయలుపరుస్తుంటున్నాడు. గడిచిన కాలం అంతటిలో మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేస్తే నోవాహు గారు పుట్టినప్పుడు ఇతని వలన మనకు నెమ్మది కలుగును అని చెప్పి అతనికి నోవాహు అని పేరు పెట్టెను. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో నెమ్మది లేదేమో, నీ పేరేమో చాలా చక్కగా ఉందేమో, కానీ నీ జీవితంలో నెమ్మది లేని స్థితి ఉన్నదేమో. అయితే ప్రభు దగ్గర నీవు కష్టపడగలిగిన స్థితి కనుక నీవు ఉండగలిగితే దేవుడు నీ జీవితంలో నెమ్మది కలగజేస్తాడు. ఈరోజు సులభకరమైన ఉచితకరమైనటువంటి పద్ధతిలో డబ్బు సంపాదించాలని నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కొంచెము కలిగి ఉండటం మేలు అని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. రోజు పరిగెడుతూ 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 నీ జీవితంలో శాంతి సమాధానం లేకుని స్థితి ఉన్నదేమో. అయితే గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. ఇదిగో మీరు సుఖముగాను నెమ్మదిగాను సౌఖ్యముగాను బ్రతకాలంటే ఇదిగో మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును, సర్వ మానవాళి కొరకు ప్రార్థన చేస్తే మనం నెమ్మదిగా ఉంటామంట. ప్రియమైన బిడ్డలారా, మొదటిగా నీ పేరును బట్టి నీకు నెమ్మది రాదు, నీ ప్రార్థన బట్టి నీకు నెమ్మది వస్తుంది. ఇంకా ఈ భూమి మీద నీవు కష్టపడకుండా సుఖముగా బ్రతకాలని ఆలోచన చేస్తూ ఉంటావు. ఇదిగో లాజరు దరిద్రుడిగా కనబడుతున్నాడు. తను బ్రతుకు దినమన్నీ కూడా శ్రమ నొందాడు, కష్టపడ్డాడు, ఎంతగానో తిండికి ఇదిగో ప్రయాసపడుతూ వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, అయితే ఇప్పుడు అబ్రహాము గారి రొమ్మున అతడు నెమ్మదిగా ఉంటున్నాడు అని. కానీ డబ్బుతో సుఖమైన జీవితం భూమి మీద అనుభవించినటువంటి ఆ ధనవంతుడు పాతాళంలో వేదన పడుతున్నాడు. ఇదిగో అగ్నిజ్వాలల తాకిడికి తట్టుకోలేక ఏడుస్తుంటున్నాడు, కంగారు పడుతున్నాడు. ఈరోజు నీవు కూడా అట్టి స్థితిలో ఉంటున్నావేమో, నెమ్మది లేని స్థితిలో ఉంటున్నావేమో. మొదటిగా నెమ్మది లేకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా నువ్వు ఎంత కష్టపడి సంపాదించినా కూడా అంతా వృధా అని జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో పేరులో మాత్రమే ఉందేమో నెమ్మది, అయితే జీవితంలో లేదేమో. పేరుతో పాటు నెమ్మది కావాలంటే భూమి మీద నువ్వు కష్టపడగలిగితే నీ జీవితంలో నెమ్మది దొరుకుతుంది. ఇంకా సుఖముగా సౌఖ్యంగా నేను బ్రతకాలి అని ఆలోచన చేస్తూ ఉంటే మనుషులందరి కొరకును, రాజుల కొరకు, అధికారులకు, సర్వ మానవాళి కొరకు ఎవరైతే ప్రార్థన చేసే స్థితిలో ఉంటారో వారి జీవితం నెమ్మదిగా ఉంటుందంట. కాబట్టి ఈ దినాన నీవు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే ప్రార్థన, కష్టము, అదే రీతిగా భయభక్తులు, ఈ 3 విషయాలను నీ జీవితంలో ఎప్పుడైతే ఉంచుకుంటావో నీకు తప్పకుండా దేవుడు నెమ్మది చేస్తాడు. ఈరోజే కాదు, ఈ నెలంతటిలో, ఈ సంవత్సరం అంతటిలో దేవుడు నీకు, నీ కుటుంబానికి నెమ్మది అనుగ్రహించునుగాక. ఆమేన్.